వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. వారంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చంద్రాలు ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడిండు బొత్స. అసలుకే అర్థం కాలేదు ఏం చెప్పిండో గింతనన్న. 2 ఏళ్లకే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కిండు. ఏది అడిగినా సుత తక్కువని సమాధానం చెప్తున్నాడు. బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చిండు బాబు మోహన్ సారు. ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా లేపుతలేదట కిషన్ రెడ్డి సారు. ఇక ఆంధ్రాల ఇంకా ఎన్నికలకు 2 నెలల టైం ఉన్నా గానీ ముందే అన్ని పనులు సర్దుబాటు చేసుకుంటురులా. అయితే ముఖ్య పార్టీలే కాదుల్లో గిట్లా చిన్న చితక పార్టీలే పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నాయంటే చూడుర్రిగా ఈసారి ఎన్నికలు ఆంధ్రాలో ఎట్లుంటాయో. గీడో పెద్ద కంటైనర్ కనపడుతుంది కదా. నిన్న రాత్రి పోలీసులు అన్నమయ్య జిల్లాలో ఉన్న రామసముద్రం కాడ బండ్లు చెకింగ్ చేసుకుంటా ఈ లారీని కూడా ఆపి ఏమున్నాయని డ్రైవర్ను అడిగితే ఏం లేవు సారు ఉత్త గడియారాలు ఉన్నాయని చెప్పిండట. అగో కంటైనర్ నిండా గడియారాలు ఎందుకు పోతున్నాయి? గింత పెద్దగా గడియారాల దుకాణం ఎవరు తెరిచిర్రు? గంతగానం వీటికి డిమాండ్ ఎప్పుడు పెరిగింది అని డౌట్ అనుమానంతో పోలీసులు లారీని ఓపెన్ చేసి చూస్తే నిజంగానే గడియారాలు ఉన్నాయి. కాకపోతే కంపెనీ పేరు ఉండే జాగల గిట్ల జనం కోసమే ఉంటా, జనం వెంటే ఉంటా, జనంతోనే ఉంటా, మీ బిడ్డనై వస్తున్నా, ఆశీర్వదించండి మీ రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ అని పార్టీ స్లోగను ఆయన పోట్వా పెట్టి ఉన్నాయి. అయితే ఇంకొన్ని రోజులల్లా ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఇన్ని పార్టీలున్నా కూడా అయినా ధైర్యంగా కొత్త పార్టీ పెట్టిండు. ఇప్పుడు జనాలకు ఎట్లా దగ్గర కావాలి అని ప్లాన్ వేసి గిట్లా గడియారాలు వంచి జనాలను మచ్చిగా చేసుకోనికే గడియారాల ఉపాయం చేసిండట. అయితే ఎలక్షన్ కోడ్ పడితే కష్టమని అనుకున్నాడో ఏమో గాని ఎన్నికల కోడ్ రాకముందే గిట్లా ఇకమత్ చేసి తెప్పించిండు. కాకపోతే కాకా టైం బాగలేక దొరికిపోయిండు. మరి ఇక్కడతో ఆగిపోకుండా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇంటికి పోతే గాడ ఇంటెనక ఉన్న చిన్న పెంకుటిల్లులో కూడా గట్టిగానే దొరికినాయి పోర్రి. అన్ని కలిపి 6500 గోడ గడియారాలు బయటపడ్డాయి. అంటే చూడుర్రి ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నాడో సారు. అవు సారు ఇప్పుడు గన్ని పార్టీలు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు మంచోళ్ళు కాదు నేను మంచోన్ని అని చెప్పుకుంటా నువ్వు కొత్త పార్టీ పెట్టినావు తప్పు లేదు. నువ్వు ఏమేం చేస్తావో చెప్పి జనాలను ఓట్లు అడగాలి గాని గిట్లా గిఫ్టులు ఇచ్చి కాదు కదా సారు. ఇప్పుడు ఈ గిఫ్టులు ఇచ్చి రేపు ఒకవేళ గెలిస్తే వీటికి డబ్బులు గుంజుతావుగా జనాల దగ్గర అని గుసగుసలు చెప్పుకుంటుర్రు ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనాలు. ఇక చూడనికే చిన్నగా ఉండి చేసే పనులు మాత్రం పెద్దగుంటే వెనకట్కి అంటారు కదా పిట్ట కొంచెం కూతఘనమని. ఇగో ఇప్పుడు ఈ బుడ్డపోరని టాలెంట్ చూస్తే కరెస్ట్ వారెవ్వా ఏముంది పొలగాన్ తన టాలెంట్ అంటారు మీరు సుతా. ఇక చూడుర్రి పిల్లగాన్ టాలెంట్ ఎట్లున్నదో. ఇప్పుడున్న చిన్న పొలగాళ్ళు మస్తు హుషారైతున్నారు పోరి. మరి కాలం మారుతున్నది కదా. ఇప్పుడు నేను ఒక టాలెంటెడ్ పోరగాన్ని చూపిస్తా చూడుర్రి. పోరగాడంటే ఏ 12 ఏళ్ళో 14 ఏళ్ళో ఉంటాడంటే మీరు పప్పుల కాలేసినట్టే. 2 అంటే 2 సంవత్సరాలు ఉండు. చూడుర్రి ఒక పారి. హాయ్ హాద్వి. ఫ్రూట్స్. ఓకే. షో మీ వేర్ ఇస్ కస్టర్డ్ యాపిల్. Good. Mango? Mango. Mango. Show me where is mango? Super. చూసిరా పండ్ల పేరు ఎంత ముద్దుగా అడుగుతుంటే చూపిస్తున్నాడు. ఇప్పుడు గిజ్ చూడుర్రే. Hadvik, animal imitation. Okay? Cow says? Cow says? Good. Dog says? Cat says? Sheep says? Sheep says? Good boy. ఓఫో ఎట్లా అరుస్తుంది కుక్క ఎట్లా అరుస్తుంది అంటే ఇమిటేషన్ చేసి చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు బాడీ పార్ట్స్ చూపిస్తాడు చూడుర్రే. Show me your nose. Hair. 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 Good. Ear. Eyes.
Teeth. Teeth. Good. Cheeks. Cheeks. Tongue. Hands. Stomach. Stomach. Show me your stomach. Good. Legs. Legs. Super. Fingers. Fingers. Show me your fingers. Good. Lips. 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 Super. Chin. Chin. Good. Shoulder. Shoulder. Good. నువ్వు సూపర్ తమ్మి. ఇప్పుడు గుర్తులు చూపిస్తాడు. చలో రెడీ ఆద్విక్. Hadvik, hi. Shapes, okay? Show me where is heart. Heart shape. Heart shape. Nana? Very good. Okay, show me where is star. Star. Super. Circle. Circle. Super. Oval. Oval. Wow. ఇప్పుడు పక్షులను చూపి. Hadvik, show me where is cock. Cock. Good. Eagle. Eagle. Super. Cuckoo. Cuckoo. Show me where is cuckoo. Good. Crow. Okay. Show me where is crow. Good boy. Woodpecker. Super. ఇక ఇప్పుడు Show me where is gorilla. Super. Bear. Bear. Good. Rhinoceros. Rhinoceros. Good. Ox. Ox. Very good. Panda. Panda. Super. చూసిరా అప్పుడే అయిపోలేదులా. ఇప్పుడు చూడుర్రి. Show me where is seaplane. Very good. Double decker bus. Double decker bus. Very good. Space shuttle. Space shuttle. Nana, space shuttle. Good. Boat. Nana, boat. Very good. ఇప్పుడు కూరగాయలను చూపెట్టు ఆద్విక్. Hadvik. Nana, vegetables. Okay. Hadvik, show me where is tomato. Good. Chili. Very good. Brinjal. Brinjal. Very good. Carrot. Good. Radish. Bottle gourd. Good. Garlic. Cucumber. Very good. ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులను ఎట్లా గుర్తుపడతాడో చూడుర్రి. Freedom fighters. Okay. Hadvik, show me where is Mahatma Gandhi. Mahatma Gandhi. Good. Subhash Chandra Bose. Good. Kasturba Gandhi. Bhagat Singh. Good. Chidambaram Pillai. Chidambaram Pillai. Good. Dr. B.R. Ambedkar. Good. Rabindranath Tagore. ఫింగర్ అలా పెట్టుకున్నాడా? రవీంద్రనాథ్ ఠాగూర్. వెరీ గుడ్. రాణి లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి. గుడ్. జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ.
Good. Gopalakrishna Gokule. Super. హాద్విక్ ఇప్పుడు రంగులను చూపెట్టు బేట. Show me where is blue color. Blue. Good. Green. Good. Yellow. Good. Red. Good. Black. Super. ఇప్పుడు దేశ జెండాలను చూపిస్తాడు చూడుర్రి. Hadvik, show me where is Indonesia. Good. America. America. Good. Spain. Spain. Good. Myanmar. Japan. India. Good. Pakistan. United Kingdom. United Kingdom. Yes, very good. చూసిర్రా. ఇక ముచ్చటేందంటే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం నిడిగుంట గ్రామంలో ఉంటున్న యువరాజు శైలజ దంపతుల రెండో కొడుకు హాద్విక్ సాయి 2 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా నిర్వహించిన 2 పోటీలల్లా విజయం సాధించిండని ఇలా పొద్దుగాల 9 గంటల ప్రాంతాల్లో తెలిసిందట. పోయిన నెల ఆన్లైన్ లా ఢిల్లీకి సంబంధించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకా చెన్నైకి చెందిన కలామ్స్ వరల్డ్ రికార్డ్ సంస్థ నిర్వాహకులు పరీక్షలు నిర్వహిస్తే అందులో ఈ బుడ్డోడు సత్తా చాటి ఎక్స్ట్రాడినరీ గ్రాస్పింగ్ పవర్ జీనియస్ కిడ్ అవార్డు ఇంకా అచీవర్ అవార్డును అందుకున్నాడు. అద్భుతమైన జ్ఞాపక శక్తితోని ప్రతిభ కనపరిచిండు. స్వాతంత్ర సమర యోధులను, వివిధ దేశాల ఫ్లాగ్స్ ను గుర్తుపట్టుడు, ఇక రకరకాల జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, బండ్లు ఇట్లా ఏది అడిగినా టక్కుమని సమాధానం ఇస్తున్నాడు. ఇంత చిన్న వయసులా గింత ఇకమత్ నేర్చినవంటే హాద్విక్ సాయి నీకు హ్యాట్స్ ఆఫ్ పో. శాన దినాల సంధి సైలెంట్గా ఉన్న బొత్స సారు నేను సుతా యాక్టివ్గానే ఉన్నా అని చంద్రాలు పవనాల సార్ల పొత్తు గురించి మాట్లాడిండు. అదేందో ఇనుర్రి. టీడీపీ అధినేత చంద్రాల సారు ఇవాళ ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలవబోతున్నాడన్న సంగతి మనందరికీ ఎరుకున్న ముచ్చటేనాయే. పొత్తుల మీద చర్చించేందుకు చంద్రాల సారు ఢిల్లీ పోతున్నట్టు ఆంధ్రలో ప్రచారం అయితే గట్టిగానే నడుస్తున్నది. అయితే 2014లా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని టీడీపీ అధికారంలోకి ఎట్లయితే వచ్చిందో అగో మళ్ళా సేమ్ అదే ఫార్ములా రిపీట్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాడట చంద్రాల సారు. ఇంకో దిక్కు వైసీపీ అధినేత జగనాల సారు ఇవన్నింటిని చూసుకుంటా కాము ఉంటుండు, ఏం చేయాలో సమజ్గాక. అయితే ఇక చంద్రాల సారు ఢిల్లీ పర్యటన మీద మంత్రి బొత్స సారు స్పందించిండుల్లా. ఎవరితో కలిసినా మా మీద ప్రభావం చూపలేరు, మేం మాత్రం సింగిల్ గానే ఎన్నికలలో పోటీ చేస్తాం. చంద్రబాబు ఎవరిని కలిసినా, ఆయన ఎవరితో భేటీ అయినా మాకు అనవసరము. రాష్ట్రంలో మేం ప్రవేశపెట్టిన పథకాలు వచ్చే ఎన్నికలలో అధికారంలోకి తీసుకొస్తాయి. ఆ చంద్రబాబు, పవన్ ఇంకో 10 పార్టీలు కలిసినా మా వైసీపీని ఓడించలేవు అని అన్నాడు సారు. ఇగో ఇనుర్రి మీరు కూడా. అయితే ఒక రాజకీయ పార్టీ ఒక నిజంగా మీరు చెప్పినట్టే ఒకరు వెళ్తే ఇంకో రాజకీయ పార్టీని కలడానికి పొత్తులకి ఆయనకి అలవాటు కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చి ఒకరితో కలడం, ఎన్నికల వదిలేయడం ఆయనకి ఆనవాయితీ కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మాకు ఒకటి మాత్రం చెప్తున్నాను, చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా, ఎవరితో కలకపోయినా, ఆయనతో ఎవరు కలిసినా, ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం. ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేసామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడానికి పరిస్థితులు కల్పించాము. రైతుకి హాయిగా గిట్టుబాటు ధరను కల్పించాము, అన్ని అవసరాలు తీర్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. బాబు మోహన్ సారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండులా. మరి సారుకు వాళ్ళ పార్టీలో ఎవరితోని ఇబ్బంది ఉన్నదో, అసలు సారు రాజీనామా చేయనికే కారణమేందో అడుచుకుందాం పారి.
అన్నట్లు బాబు మోహన్ సార్ ప్రకటించిండుల్లా పార్టీల సార్కు ప్రాధాన్యత ఇస్తలేరని అందుకే రాజీనామా చేసిన అని ఫీల్ అయ్యిండు సారు. ఆయన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు రేపు పంపిస్తాడట. కొన్ని దినాలకెళ్లి పార్టీలో ఇమడలేకపోతున్నా అని అన్నాడు సారు. ఇక అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద మస్తు గరం అయ్యిండు. చూడుర్రి మీరు కూడా ఓ పారి. ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. నాకు పోవాలని చూశాను. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళు అంటే నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని డిసైడ్. ఇన్నరా పార్టీల నన్ను అవమానిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నా ఫోన్ కూడా ఎత్తుతలేడు. అసెంబ్లీ ఎన్నికల కాన్నుంచి నన్ను దూరం పెడుతున్నారు. ఏ పార్టీ అయినా సరే బాగా పనిచేసిన వాళ్ళను ఉంచాలని కోరుకుంటది, కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పనిచేసేటోళ్లను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చిండు సారు. నాలాంటోళ్లు బీజేపీలో పనిచేసుడు కష్టమని చెప్పిండు. ఇక ఇప్పుడు ఏ పార్టీలకు పోతా అనే నిర్ణయం తీసుకోలేదు. ఈ బీజేపీ పార్టీలకు వెళ్ళైతే బయటపడుతున్నా అని చెప్పిండు సారు. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళని చూస్తే మస్తు తారీఫ్ చేయాలనిపిస్తుందబ్బా. ఆగో డ్యూటీలో ఉన్నప్పుడు మస్తు కఠినంగా ఉండే కాకిల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది ఒకటేసారి అని అనుకుంటారా ఎట్లా? అయితే ఈ పోలీస్ అన్నలు చేసిన రెస్క్యూ ఆపరేషన్ చూస్తే మీరు సుతం మెచ్చుకుంటారులా. చూడుర్రి. మరి ఎవరితోనైనా దాగుడు మూతలు ఆడుకున్నాడా లేకపోతే ఎట్లుంటదో చూద్దాం అనుకున్నాడా? ఎట్లా పడ్డాడో ఏందో గాని డాంబర్ డ్రమ్ముల ఇరుక్కున్నాడా బాగి బీహార్ కు చెందిన పిల్లగాడు. ఇప్పటికే 2 దినాలైందట. పిలిచి ఎవరు రాకుంటే గట్టనే ఉన్నాడట. అయితే వాళ్ళు ఎవరో గట్టి దిక్కు పోకుండా చూస్తే అందులో మనిషిని చూసి భయపడి బతుకున్నది గమనించి బయటికి తీయనికే చూస్తే రాకపోతే పోలీసు వాళ్ళకు వాళ్ళు వచ్చి పోలీస్ అన్నలు రెస్క్యూ టీమ్ తో కలిసి ఇగో ఇట్లా డ్రమ్మును కోసి బయటికి తీసి దవాఖానకు వేసుకుపోయిరట. అయితే కూలి పని చేయనికే బీహార్ కెంచి వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తుండట. అయితే ఈ ముచ్చట చూసిన చుట్టుపక్కల జనాలు పోరానికి ఇంకా భూమి మీద నూకలు గట్టిగానే ఉన్నాయి, లేకపోతే 2 దినాల సంది డాంబర్లో ఇరుక్కొని బతుకుడేంది అని అనుకుంటుర్రట. బట్టలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు, ఏం అంటదో లాగు ఒక మంచి పట్టుకొని లాగండి. కొత్తదబ్బాయి బట్టలే తానే అంటదో, స్కిన్ కి బట్టలకి మధ్య లేయర్ లాగా ఉంటది. మరి ఏది ఉడకబెడదామా? అది ఎట్టో చిన్నగా లాగటమే బయటికి. పట్టుకుని లాగటమే. ఇక ఇంకో దిక్కు ఆంధ్రాలో అసెంబ్లీ జరుగుతుంది కదా, దానికోసం బందోబస్తుకు వచ్చిన రాజమండ్రికి చెందిన హోంగార్డు మోహన్ రావు అనేట ఆయన రోడ్డు పక్కన డ్యూటీ చేస్తుంటే ఏదో బండి గుద్ది గిట్ల దెబ్బలతోని పడ్డ ఒక పిట్టకు నీళ్లు దాపించి ప్రారం పోసి మళ్ళా అది పైకి ఎగిరిపోయేటట్టు చేసిండు లాగి హోంగార్డు మోహన్ రావు. అయితే ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో జనాలు చూసి ఈయన చూపెట్టిన జంతు ప్రేమకు మెచ్చుకుంటుర్రటనుల్లా. విశాఖపట్నం దువ్వాడలో ఉన్న అగనంపూడిలో ఒక అక్క అత్తగారింటి ముందు ధర్నాకు దిగిందుల్లా. అంత కష్టంగా అక్కకి ఏమొచ్చిందో ఒకసారి మనం తరుచుకుందాం పార్రి. ఏంది ఏమో లొల్లైతున్నట్లున్నది. జనాలు పోలీసోళ్ళు బగ్గనే ఉన్నారు. ఏమైందో చూద్దాం పారే.
ఏమైంది ఓ పోలీస్ అన్నలు? అగో గీమె ఏడుస్తున్నది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పలేదండి. ఇప్పుడు నా కూతురు పని చేయదని నలుగురిలో పౌరవ చదువుకున్న పిల్లండి, పౌరవ పోవట్లేదా? ముగ్గురు కూతురుతో నేను ఎక్కడంటే ఎందుకంటే ఈ వయసులో పెళ్లి చేస్తున్నాను. నా పరిస్థితి పోలేక నేను 10 లక్షలు కట్టిన, 5,50,000 3 తులాల బంగారం సారికి రండి ఇచ్చి పంపించిన. నా ఇల్లు జాగా కూడా నా కొడుకు లేడు, మీకే రాస్తాను నా కొడుకులాగని చెప్పాను. కానీ ఆడేట్ చేశాడంటే లాస్ట్ మాకు రోడ్డు మీద తీసాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదండి. ఇప్పుడు పక్కలు ఈ పక్కలు అందరూ ఆడికి పోవడం సంబంధాలు వచ్చాయమ్మా, ఆడు కొంచెం మగోడు కాదు, అందుకే సంబంధాలను తిరిగి వెళ్ళిపోయి మీరు అలాగ ఇచ్చారని అడుగుతున్నారు. అరే అరే గట్లనా? ఊకో ఏడవకు. ఏమైంది ఓ చెల్లె, నువ్వు చెప్పు. అంటే దీంతో మాట్లాడాలి వెళ్ళకు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుంటే బయట రారంటే లేదు ఈరోజు కింద పడుకుందాం వద్దు అనేసి కింద ఉండిపోయాడు. రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. వారు నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు. ఏ 3 గంటకు ఏ 4 గంటలకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే నీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అడగాలని చెప్తారు. పెళ్ళని అడిగితే నువ్వేంది నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంటే దీన్ని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చాను. ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వేం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవారు. నా వెనక డ్రక్కలు ఉన్న చెల్లి ఉంది, ఎలా రాస్తారు సార్? వాళ్ళకి ముగ్గురు సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం నేను మా అమ్మ నాన్న ఇప్పుడు వచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం చెప్పండి. అయ్యో గోస పాడుగాను పోర్రి. ఇప్పట్లో చాలా మంది పెళ్లి అనగానే ఉట్టిగానే బొమ్మల పెళ్లి అనుకుంటుర్రు. ఇద్దరు ఇష్టపడి అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని తోడు నీడగా ఎంత ముద్దుగా కలిసిమెలిసి ఉండాలి చెప్పుర్రి. కానీ ఇప్పట్లో ఈ సినిమాలు చేయబట్టి ఏమన్నా అంటే డివోర్స్ అని స్టైల్ గా అంటున్నారు. ఇక ఈడ ముచ్చట ఏంటంటే అగనంపూడిలా మాకు న్యాయం చేయాలి అనుకుంటా అత్తగారింటి ముందు ధర్నా చేస్తున్నారు చట్టి రమ్య అలా చుట్టాలు. 2021లో చట్టి వెంకట అప్పారావుతోని రమ్యకు లగ్గమైందట. ఇక 3 నెలలు మంచిగానే చూసుకుంటాట. తర్వాత మెల్లగా వరకట్నం దెమ్మని కట్టుకున్నోడు అత్తమామలు ఆడుపడుచులు వేధిస్తున్నారట. మరి 3 నెలల దాకా మంచిగా చూసుకున్నోడు ఇప్పుడు ఎందుకు ఈ రమ్య అప్పారావుకు చెడైందంటే 2022లో ఆమె కిడ్నీ పాడవుడుతోని డయాలసిస్ చేపియాలంటే మస్తు తక్లీఫ్ అవుతుందట ఈ అప్పారావుకు. ఇక దాంతో నువ్వు నాకు వద్దు విడాకులు కావాలి అనుకుంటా నోటీసులు పంపిండట. ఇక నువ్వు అట్లెట్లా అడుగుతావు విడాకులు అని గిట్ల రమ్య గారు అత్తగారింటికి వచ్చి నిరసన చేస్తున్నారట. ఏమయ్యా అప్పారావు, పేరు మాత్రం మంచిగా పెట్టిరు మీ అవ్వయ్యలు, నీకు గాని పద్ధతే మంచిగా నేర్పలేదు. ఒక్కసారి మండపంలో వేద మంత్రాల సాక్షిగా ఆమెకు ఎప్పుడైతే తాళి కట్టినవో ఆమెనే నీ భార్య. ఏ రోగం వచ్చినా ఏ కష్టం వచ్చినా సచ్చేదాకా భార్యతోనే ఉండాలి. ఒకవేళ నీకే ఈ కష్టం వచ్చి నీ భార్య నిన్ను వదులుకుంటా అంటే ఊకుంటావా చెప్పు? ఏందో ఏమో పొర్రి. ఓ పోలీస్ సార్లు జర ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా బతికేటట్లు చూడుర్రి. చంద్రాలు ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడిండు బొత్స. అసలుకే అర్థం కాలేదు ఏం చెప్పిండో గింతనన్నా. 2 ఏళ్లకే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కిండు. ఏది అడిగినా సుతా టక్కుమని సమాధానం చెప్తున్నాడు. బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చిండు బాబు మోహన్ సారు. ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా లేపుతలేడట కిషన్ రెడ్డి సారు. ఇయ్యాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.